హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా బొమ్మరిల్లు యూట్యూబ్ ఛానల్. నా ఆంటీ వాళ్ళ అమ్మాయిది శ్రీమంతం అయితే పిలుపు చెప్పారు. మా అపార్ట్మెంట్లో అందరం కలిసి వెళ్ళాము. వెల్కమ్ చూసారా ఎంత బాగా చెప్పారు. ఫ్లవర్స్ ఇచ్చి బొట్టు పెట్టి గంధం రాసి పసుపు రాస్తున్నారు. ఇక్కడేమో బాయ్స్ వచ్చేసరికి దావత్ చేసుకుంటున్నారంట. అక్కని ఇప్పుడే కూర్చోబెట్టారు. నేను వెళ్ళేసరికి మిస్ అయిపోతానేమో అనుకున్నాను. మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడే అండి ఫంక్షన్ స్టార్ట్ అయింది. అంటే తెలంగాణలో ఫస్ట్ ఫంక్షన్ కదా, అసలు ఎట్లా ఉంటుందా అని చెప్పేసి అనిపించింది. చాలా క్యూరియాసిటీగా వెళ్ళాను. అట్లాగే బాగా చేశారు. ఫస్ట్ అందరూ కూర్చోబెట్టి ముత్తైదులు అందరినీ కూర్చోబెట్టి బొట్టు పెట్టి గాజులు వేపిస్తారంట. అలాగా బొట్టు పెట్టి గాజులు వేస్తున్నారు. అసలు చాలా సింపుల్గాను చాలా బాగుంది. అసలు జెంట్స్ నాట్ అలౌడ్ అన్నారు కదా, ఉన్నారు ఏంటి అని అంటే కొన్ని టైమ్స్లో జెంట్స్ని పిలుస్తారంట. ఇంకా వాళ్ళతో పని అయిపోగానే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి బయటికి నెట్టేస్తారంట జెంట్స్ని. అన్ని 11 ఐటమ్స్ పెట్టారంట. ఫ్లవర్స్, ఫ్రూట్స్, పిండి వంటలు అంటే చక్రాలు, అరిసెలు, లడ్డూలు అవన్నీ ఉంటాయి కదా, అలా అవన్నీ చేసి 11 ఐటమ్స్ అంట అన్నీ కలిపి. ఆ 11 ఐటమ్స్ అన్నీ కలిపి పెడతారంట. మన ఇష్టం అంట. 11 ఐటమ్స్ పెట్టొచ్చు, 5 రకాలు పెట్టుకోవచ్చు, 9 రకాలు పెట్టుకోవచ్చు. అంటే పిండి వంటలు కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అలాగా అన్నీ కలిపి పెట్టుకోవచ్చు అంట. అక్కడ మా ఫ్లోర్లో వాళ్ళంతా వచ్చారు. అది మన ఇష్టం అంట. అంటే మనం చేయగలిగే మన స్తోమతను బట్టి. అసలు వాళ్ళు కూడా ఫంక్షన్ కూడా చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేశారు. కానీ నాకు చూస్తానికి భలే అనిపించింది. అసలు చాలా బాగుంది. అసలు సింపుల్గాను, అటు సింపుల్ లేదు, ఇటు హెవీ లేదు. డెకరేషన్ చూసారా, వెనకాల డెకరేషన్ అంతా ఇంట్లో వాళ్ళే చేసుకున్నారంట. అది అసలు వాళ్ళు ఇంట్లో చేసుకున్నా కానీ ఇంట్లో చేసుకున్నంత వైబ్సే లేవు అసలు. చాలా బాగుంది. అసలు చాలా సింపుల్గా చేశారు. నాకు భలే అనిపించింది అసలు చూస్తానికి. ఫస్ట్ టైం కదండి తెలంగాణలో, చాలా డిఫరెంట్గా ఉంది. ఆంధ్ర కల్చర్ వేరు, తెలంగాణ కల్చర్ వేరు. ఇక్కడేమో సలిపిండి అవి కొబ్బరి చిప్పలు అవన్నీ ఏం పెట్టరంట. ఓన్లీ ఇవే అంట పెట్టేది. ఆంధ్ర వచ్చేసరికి సలిపిండి కన్ఫామ్గా పెడతారు. అది ఏదైనా కావచ్చు, సలిపిండి మటుకు ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒడి నింపటానికి అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ శ్రీమంతం 5వ నెల 9వ నెల చేస్తారంట. 5వ నెల వచ్చిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఎప్పుడైనా సరే మంచి రోజు చూసి చేస్తారంట. అలాగే 9వ నెల కూడా అంతే, మంచి రోజు చూసి చేస్తారంట. అది అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అని చెప్పేసి ఆచారాలు ఉంటాయంట. అత్తింటి వాళ్ళకు ఉంటే వాళ్ళు చేస్తారు, పుట్టింటి వాళ్ళకు ఉంటే పుట్టింటి వాళ్ళు చేస్తారు. ఇంకా వీళ్ళకి వచ్చేసరికి అత్తింటి తరపున లేదంట. సో ఇంకా అమ్మ వాళ్ళే కదా అని చెప్పేసి ఇంకా ఆంటీ వాళ్ళే చేశారు మొత్తము. లేకపోతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇంకా శ్రీమంతం చేసి ముత్తైదులకి తాంబూలం ఇచ్చేసి ఒకరోజు ఉంచుకుంటారంట. ఒకరోజు నిద్ర చేసిన తర్వాత మంచి రోజు చూసి మళ్ళీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చి చేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి నిద్ర చేపిస్తారంట. మామూలుగా అయితే అలా చేస్తారంట. ఇంకా వీళ్ళకి లేదని చెప్పేసి ఆంటీ చేస్తున్నారు. ఒడి నింపుతున్నారు చూసారా. అంటే ఆ చీర మీద అంటే మళ్ళీ ఆయిల్ అవన్నీ మరకలంటుంది అని చెప్పేసి ఆ చీర మీద ఇంకో చీర వేసి దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అక్కకు కూడా పెట్టి అక్షింతలు వేశారు. చాలా బాగుంది అసలు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పక్కన ఉంటున్నామంటే వీళ్ళు ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ఇంట్లో ఒక మెంబర్లా చూసుకుంటారు నన్ను, ఒక కూతురులాగా. ఇప్పుడు చూసారా ఆంటీ కళ్ళకు అద్దుకొని ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చిన 11 ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒళ్ళో పెడుతున్నారు. ఇదంతా చేసేది బేబీ మంచిగా పుట్టాలని చెప్పేసి, బేబీ గ్రోత్ బాగుండాలని చెప్పేసి మంచిగా చేస్తారండి ఇలాగా. నాకు పెద్దగా తెలియదు వీటి గురించి అంతా. నాకు చాలా ఫస్ట్ టైం ఇదంతా, చాలా కొత్తగా ఉంది. నర్వస్ అవుతున్నా నేను కూడా అదంతా చూసి. అంటే ఫస్ట్ టైం కదా, అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అని కూడా నాకు తెలియదు. అక్కడ చూస్తున్నాను మొత్తము. చాలా బాగా చేశారు అసలు. ఒక్కొక్కటి తీసుకొచ్చిన 11 ఐటమ్స్ ఆంటీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కటి కళ్ళకద్దుకొని అక్క ఒళ్ళో పెడుతున్నారు. చక్కగా ఒడి నింపుతున్నారు చూసారా. చాలా బాగుంది అసలు. ఆంటీ వాళ్ళు చాలా సింపుల్గా చేశారు, చాలా బాగా చేశారు అసలు.
తెలంగాణలో ఓట్స్ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళు దావత్ అంటారు, మనమేం పార్టీ అంటాం కదా. ఇక్కడ స్పెషల్ ఏంటి తెలుసా అండి, అంటే కళ్ళు తాగుతారంట అసలు. ఇలా లేడీస్ కూడా తాగుతారంట కళ్ళు. అసలు బాగుంది, కల్చర్ వేరుంది వాళ్ళది, డిఫరెంట్. మీ బ్లెస్సింగ్స్ అందరూ మా అక్కకి ఇవ్వండి, మంచిగా బేబీ రావాలి అని చెప్పేసి అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మటుకు మర్చిపోమాకండి. మా అంకుల్ చూసారా, అక్కకి తినిపించేస్తున్నారు స్వీటో హాటో. మరి మా అపార్ట్మెంట్ వల్ల వీళ్ళంతా మేము ఫోటో తీస్తున్నాము. వీళ్ళు కూడా చాలా బాగా కలిసిపోతారు, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పేసి మంచిగా మాట్లాడతారు, వస్తారు. ఇంకొక లైక్ ఎక్కడి నుంచో వచ్చామని కాకుండా ఇక్కడే ఉన్నామన్న ఫీల్ ఉంటుంది వీళ్ళతో ఉంటే. ఇంకెలా ఫోటో దిగుతున్నాము, ఇంకా చక్కగా ఫోటోకి ఒక స్టిల్ ఇచ్చేసాము మేము. చక్కగా ఫోటోలా అని చెప్పేసి. ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మేము ముందుకు వస్తా. లైక్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా బొమ్మరిల్లు యూట్యూబ్ ఛానల్.